హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నిన్న నైట్ జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి. నిన్న జరిగిన బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్లో తనుజకి 100కి 200% అన్యాయం అయితే జరిగింది. కావాలనే వాంటెడ్గా దివ్య తనుజని క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది. అయితే తనుజని క్యాప్టెన్ చేయడం ఇష్టం లేకపోతే అయితే రీతుని చేయొచ్చు. ఎందుకు ఇమ్మాన్యుయల్ని వాంటెడ్గా చేసింది? చాలా 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 అస్సలు నచ్చలేదండి నాకైతే. సో డెఫినెట్గా తనుజని సపోర్ట్ చేయండి. ఆమె అయితే ఈ వీక్ 9th వీక్ అని చెప్పి పాపం తనకు సెంటిమెంట్ వాట్ ఎవర్ ఇట్స్ చాలా చాలా టాస్క్లో గేమ్ క్యాప్టెన్సీ దానికోసం జరిగిన టాస్క్లన్నీ కూడా చాలా కష్టపడింది, ట్రై చేస్తుంది. ఇండివిజువల్ టాస్కులు చేస్తుంది, అన్నీ చేస్తుంది. కావాలని వాంటెడ్గా నిజంగానే దివ్య వచ్చి భరణి గారికిను తనుజకి ఉన్న రిలేషన్షిప్ వల్లనే ఆమెకి కోపం వచ్చి కావాలనే తనుజని టార్గెట్ చేసింది. ముందు నుంచి కూడా దివ్య మిడిల్లో వచ్చింది, కానీ స్టార్టింగ్ నుంచి కూడా భరణి గారు తర్వాత తనుజ గారు ఉన్నారు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారు. తప్పేంటంటే మధ్యలో పానకంలో పుడకలాగా ఆమె వచ్చింది దివ్య. అన్న అనుకుంటా వచ్చింది. అయితే ఉండని కదా, ఏమైనా భరణి గారు లవ్వరా చెప్పండి, షేర్ చేసుకోవడానికి కాదు కదా. కావాలని వాంటెడ్గా దివ్య తనుజని టార్గెట్ చేసి నిన్న క్యాప్టెన్సీ నుంచి వెళ్ళిపోయేలాగా చేసింది. కరెక్ట్ కాదు. దివ్య ఫాల్తూ గేమ్ ఆడింది. ఆమెని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఆమె ఉండొద్దు. ఆమె వచ్చినప్పటి నుంచి ఊకే అందరి మీద అజమాయిషి చేస్తుంది. ఏంటి అసలు అందరూ ఎంత నైస్గా మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, కానీ ఈ దివ్యనే తనకే నోరు ఉందని ఏంటి అలా నోరేసుకొని పడిపోతుంటే కరెక్టా? కాదు కదా. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఇలా అన్యాయం చేస్తే ఎలాగా? సో తనుజని మనం ఫైనల్ వరకు తీసుకొని వద్దాం. తనుజని గెలిపించుకుందాం. విన్నర్ కానీ రన్నర్ అప్ కానీ తనుజని తీసుకొని వద్దాం. ఇమ్మాన్యుయల్ పైన నాకు ఎలాంటి కోపం లేదండి. తను చాలా బాగా ఆడుతున్నాడు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, బాగుంది. బట్ ఇమ్మాన్యుయల్ కూడా ఆయన ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసేసాడు కాబట్టి అట్లీస్ట్ ఆయనను వదులుకోవాల్సింది. బట్ ఆయన కూడా వదులుకోలేదు. వాట్ ఎవర్ ఇట్స్, ఇమ్మాన్యుయల్ని గెలిపించడానికి తనుజని తీసేయలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ తనుజ ఇమ్మాన్యుయల్ ఇద్దరు మాత్రమే ఉన్నారు అంటే అది వేరే అవుతుంది. బట్ అక్కడ రీతు కూడా ఉంది. దివ్యకి తనుజని క్యాప్టెన్గా చేయడం ఇష్టం లేకపోతే రీతుని చేయొచ్చు. ఎందుకు వాంటెడ్గా ఇమ్మాన్యుయల్ని చేసింది? ఎక్కడో కక్ష ఉంది కదా. ఎందుకు ఆ కక్ష? ఏం భరణి గారికి రిలేషన్ ఉందా అని చెప్తా? డాటర్ అండ్ ఫాదర్ మధ్య నువ్వేంటమ్మా మధ్యలో? దివ్య, నువ్వు మధ్యలో వచ్చిన దాన్ని అలానే ఉండు, అంతేగాని నీకు ఎక్కువ సపోర్ట్ చేయాలా? అసలు ఇందులో సపోర్ట్ చేయడం కాదు. ఇండివిజువల్ గేమ్ ఆడండి. గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు గ్రూప్గా ఆడండి. ఇండివిజువల్ టాస్క్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడి మీ సత్తా ఏంటో చూపించండి. అంతేగాని ఇలాగా ఫాల్తూ గేమ్ ఆడకండి ఎవరు కానీ. బిగ్ బాస్ అనేది ఇండియన్ వరల్డ్ వైడ్ షో. ఎంతో రెస్పెక్ట్ ఉంది దానికి. అందరు కోట్ల జనాలు చూస్తున్నారు బిగ్ బాస్ని. డెఫినెట్గా తనుజాని సపోర్ట్ చెయ్యండి. మై ఓట్ ఫర్ తనుజా, అంతే. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, తనుజాని సపోర్ట్ చేయండి. తనుజాకి ఓట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ తనుజా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే తనుజ గెలవాలి అనుకుంటున్నారో, తనుజకి నిన్న జరిగిన ఎపిసోడ్లో అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.